హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కోసం వేవ్స్ అనే ఫిజిక్స్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. అయితే మన ప్రీవియస్ వీడియోస్లో స్టేషనరీ వేవ్స్ ఎలా ఫామ్ అవుతాయి వాటి గురించి కొంత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకున్నాం. ఓకే స్టూడెంట్స్, ఈ రోజు క్లాస్లో మనం హార్మోనిక్స్, ఓవర్ టోన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయితే ఈ హార్మోనిక్స్ అనే మాట మీరు ఎప్పుడైనా విన్నారా? ఇది ఎక్కడ వస్తుంది? ఎవరైనా మ్యూజిక్ నేర్చుకుంటే మ్యూజిక్ నేర్చుకునే ఇన్స్ట్రుమెంట్స్లో అవి వినిపిస్తూ ఉంటాయి. సో మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళు ఇలా కొన్ని నొటేషన్స్, వాళ్ళకి సింబల్స్ కొన్ని తెలుసు, ఆ సింబల్స్ కొన్ని రాసుకుంటూ ఉంటారు. అంటే సరళి స్వరాలు, గమకాలు, స్వరస్థానాలు, సో ఇలాంటివన్నీ కొంచెం సంగీత జ్ఞానం ఎవరికన్నా ఉంటే అవి ఈజీగా అర్థమవుతాయి. ఇప్పుడు వేణ తీసుకుంటే తీగలు ఉంటాయి, మరి సితారకు కూడా తీగలు ఉంటాయి. వాటిని ఆ స్ట్రింగ్స్ ని మనం వైబ్రేషన్ చేయడం వల్ల దానిలో మనకు ఈ హార్మోనిక్స్, ఈ ఓవర్ టోన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ హార్మోనిక్స్ అనే మాట తీసుకున్నట్టయితే ద లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ దట్ కెన్ బి పాసిబుల్. సో ఒక ఇన్స్ట్రుమెంట్ ని, వీణని కానీ సితార్ని కానీ వాయించేటప్పుడు సో మనం అతి తక్కువ లీస్ట్ ఫ్రీక్వెన్సీని ఏదైతే ప్రొడ్యూస్ చేస్తామో దానిని మనం హార్మోనిక్స్ అంటాం, లేదా ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అని కూడా అంటారు. ఓకే స్టూడెంట్స్, ఓవర్ టోన్స్ అంటే ఏంటో చూడండి. అపార్ట్ ఫ్రమ్ ఫస్ట్ హార్మోనిక్, రెస్ట్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీస్ ఆర్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ కాల్డ్ ఓవర్ టోన్స్. ఓకే స్టూడెంట్స్, నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది. ఆ స్ట్రింగ్ నేను ఏం చేశాను, 2 రిజిడ్ సపోర్ట్స్ మధ్యలో కదలకుండా కట్టేశాను. కదలకుండా ముడేసామంటే నిన్న క్లాస్ లో మీరు విన్నారు కదా, అక్కడ ఏం ఫామ్ అవ్వాలి? ఖచ్చితంగా నోట్స్ ఫామ్ అవ్వాలి. సో ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది? నోడ్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ నోట్స్ ఫామ్ అయినాయి అంటే అక్కడ యాంప్లిట్యూడ్స్ ఏమవ్వాలి? ఖచ్చితంగా 0 అవ్వాలి. ఎందుకంటే ఇటువైపు ఎక్కడ స్ట్రింగ్ మూవ్ అవ్వటం లేదు, కదలట్లేదు. ఈ నోడ్కి మధ్యలో మనకి ఈ చిన్న పార్ట్ మాత్రమే ఫామ్ అవ్వాలి. సో ఇలా ఫామ్ అవుతుంది చూడండి డయాగ్రామ్. ఎందుకని? లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ కాబట్టి ఇలా స్మాల్ డయాగ్రామ్ మనకి ఇలా వచ్చేసింది. నోడ్కి మధ్యలో మనకి డిస్టెన్స్ ఎంత ఉంటుంది? λ/2 ఉంటుంది కదా. సో ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి ఎంత ఉంటుంది? ఖచ్చితంగా λ/2. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ 2 కేసెస్ ఫామ్ అవుతాయి. సో ఫస్ట్ కేసు తీసుకున్నట్లయితే ఇక్కడ కేస్ 1 అనుకుంటా నేను. కేస్ 1 లో మనం సో L ఈక్వల్ టు మనకి ఏమని తెలుసు? λ/2 కదా, λ/2. సో ఇక్కడ మనం ఈ లాంబ్డా కేస్ 1 కాబట్టి λ1 అనుకుందాం. λ1 ఈక్వల్ టు ఏమవ్వాలి? 2L అవ్వాలి కదా. మనకు V ఈక్వల్ టు F లాంబ్డా అని తెలుసు కదా. సో F ఈక్వల్ టు V/λ. సో కేస్ 1 కాబట్టి F1 λ1 అనుకుంటున్నా. సో ఇక్కడ మనకు λ1 అంటే 2L కదా, ఈ 2L రాసేస్తే ఏమవుతుంది? F1 ఈక్వల్ టు V/2L. సో ఇప్పుడు ఈ ఫార్ములాని ఏమంటాం మనం? లీస్ట్ ఫ్రీక్వెన్సీ లేదా ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటారు. సో సెకండ్ పాసిబిలిటీ ఎలా ఉంటుందో చూద్దామా.